నమస్తే రైతులందరికీ. అయితే ప్రధానంగా మనం ఏంటంటే వేసవి దుక్కులు ఎలా చేసుకోవాలి, అసలు దుక్కులు చెయ్యాలా వద్దా, చేస్తే ఎలా చేయాలి, ఆ తర్వాత మనము ఈ పెండ ఎరువు ఎలా తయారు చేసుకోవాలి, ఎప్పుడు వేయాలని పూర్తి సమాచారం మనమైతే ఈ ఒక్క వీడియోలో మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ప్రతి రైతు ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి వీడియోలో ఏంటంటే ఎవరు చెప్పని, అంటే సాధారణంగా యూట్యూబ్లలో కావచ్చు, బయట కావచ్చు, మీకు తెలియని విషయాలు కూడా మన ఛానల్ ద్వారా తెలిసిపోయే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే సాధారణంగా మనం చూసుకున్నట్లయితే అందరూ వేసవిలో లోతు దుక్కులు చేయండి అని చెప్తా ఉన్నారు. సో లోతు దుక్కులు చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, లోతు దుక్కులు చేయకుంటే ఎలాంటి లోతులు చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఆ తర్వాత చేయకుండా మనం ఏం చేయొచ్చు అనే పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోతు దుక్కులు చెయ్యాలా వద్దా, చేస్తే ఒకటే ఒక లాభం ఉంటుంది. అదేంటంటే మనకు గడ్డి అనేది ఎక్కువ పట్టదనమాట. అంటే మనకు సాధారణంగా ఎక్కువ లోతు దుక్కులు చేస్తే ఏమవుతుందంటే సాధారణంగా ఏదైతే మనకు కలుపు యొక్క విత్తనాలు చాలా లోపలికి వెళ్ళిపోయి అవి కలుపు పైనకి రావడానికి టైం పడుతుంది. కాబట్టి గడ్డి అనేది ఎక్కువగా పట్టదనమాట. ప్రధానంగా తుంగ కావచ్చు, గరక కావచ్చు, ఇతర ఏదైనా మన కలుపు అనేది మన పంటలో ఎక్కువ రాదనమాట. ఇది ఒకటే లాభం ఉంటుంది. ఇక నష్టాల గురించి మనం చూసుకున్నట్లయితే లోతు దుక్కులు చేయడం ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కర్బన శాతం అనేది ఎగిరిపోతుంది, కర్బన శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది ఒక పెద్ద మైనస్ లోతు దుక్కులు చేయడం ద్వారా. ఇంకోటి ఏంటంటే మనము లోతు దుక్కులు చేస్తే ఏదైతే సాధారణంగా లోతు దుక్కులు ఎందుకు చేస్తారంటే భూమి మంచిగా మెత్తగా పొడిగా కావాలని చేస్తూ ఉంటారు. కానీ ట్రాక్టర్తో దున్నినప్పుడు ఒక లేయర్ పైన లేయర్ అయితే మామూలుగా పొడిగా అవుతుంది. కానీ దాని కింద ఏదైతే దబాయించున్నది కదా చాలా వరకు టైట్ అయిపోతుంది. అక్కడ మనకైతే ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ లోతు దుక్కులు చేయడం ద్వారా మామూలుగా దుక్కులు చేసినా కూడా మనం ప్రతి సంవత్సరం పైన లేయర్ ఏదైతే ఉందో వర్షాలకు పైన మట్టి అనేది అంతా కొట్టుకపోతూ ఉంటుంది. సో పైననే మనకు సారవంతమైన నేల ఏదైతే ఉంటుందో అదే కొట్టుకపోతూ ఉంటుంది. కాబట్టి మనకు ఆర్గానిక్ కార్బన్ అనేది ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇది ఒకటైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ఏంటంటే మనము ఎక్కువ లోతు దుక్కులు చేయడం ద్వారా పైన లేయర్ అనేది పైన ఏదైతే సారవంతమైన భూమి అనేది మనకైతే కొట్టుకపోతుంది. ప్రతి సంవత్సరం ఎంతో మట్టి అనేది లాస్ అవుతూ ఉంటాం మనము. సో దీనికి పరిష్కారం ఏంది కనుక మనం చూసుకున్నట్లయితే ఒకేసారి ఇంకోటి ఏంటంటే మనం లోతు దుక్కులు చేయడం ద్వారా కావచ్చు, మామూలుగా దుక్కులు చేయడం ద్వారా ఖర్చు అనేది మనకు అధికంగా అవుతూ ఉంటుంది. సాధారణంగా మనము లోతు దుక్కులు అంటే ఫ్లవ్ చేస్తూ ఉంటాం. ఫ్లవ్ చేస్తే ఎకరానికి వచ్చేసి మనకు 5,000 నుంచి 8,000, 10,000 కూడా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. సో అంతా ఒక ఎకరానికి అవుతుంది అంతా. అంటే స్టార్టింగ్లోనే మనకు ఖర్చు అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఖర్చులు కూడా మనం తగ్గించాలంటే ఒకటే ఒక మార్గం ఏంటంటే మనకు బెడ్ సిస్టమ్ అనమాట. ఇక బెడ్ సిస్టంలో మనకు నష్టాలు అస్సలే ఉంటాయి, లాభాలే ఉంటాయి అనమాట. సో బెడ్ సిస్టమ్ ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు చూస్తాం. బెడ్ సిస్టమ్ ద్వారా మనము ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి కూడా మనం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్స్ అనేవి మనము తయారు చేసుకునేటప్పుడు ఒకేసారి మనం దున్నుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో మళ్ళీ 4-5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మన ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుంది. ట్రాక్టర్ ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సో బెడ్స్ తయారు చేస్తే ఇంకోటి ఏంటంటే అధిక వర్షాలు పడ్డా కూడా మనకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది. తక్కువ వర్షం పడ్డా కూడా మనకు ఏదైతే మనకు మాయిశ్చర్ అనేది అందులో ఉంటుంది కాబట్టి పంటకు ఎప్పుడు రక్షిస్తూనే ఉంటుంది. సో 2 విధాలుగా ఎక్కువ వర్షం పడ్డా అలా లాస్ కాదు, తక్కువ వర్షం పడ్డా కూడా మనకైతే పంట నష్టం అయితే కాదనమాట. సో బెడ్స్ వేస్తే అలా ప్రయోజనం అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం బెడ్స్ వేస్తే ఏంటంటే మనము కలుపు అనేది కలుపు మందులతో నివారిస్తాం. కాబట్టి ఆ కలుపు ఏదైతే గడ్డి అనేది అక్కడే చనిపోయి అదే మనకు ఎరువుగా మారుతుంది. సో దీని ద్వారా మనకు ఆర్గానిక్ కార్బన్ అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంకోటి కనుక మనం చూసుకున్నట్లయితే బెడ్స్ వేస్తే మనకేంటంటే అధిక వర్షాలకు మన భూమి అనేది కోతలకు గురి కాదన్నమాట. అంటే అధిక వర్షాలతో మట్టి కొట్టుకపోవడమా లేదంటే కోసుకపోవడమా అట్లా అనేది గురి కాదు. బెడ్స్ ఒకసారి వేస్తే ఒక 10 సంవత్సరాలు అట్లా ఉంచినాం అనుకోండి, అక్కడ మనకు లోపల నుంచి గట్టిగా అవుతుంది, పైన అనేది మనకు బుషిగానే ఉంటుంది. కాబట్టి పంటలు అనేవి సరిగ్గా వస్తాయి. బెడ్ పైన వేసిన పంట అనేది చాలా ఎక్కువ మొత్తంలో లోతు వరకు దానికి వేర్లు పోతూ ఉంటాయి. కాబట్టి బెడ్ మీద వేస్తే మనకు దిగుబడి కూడా చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి బెడ్ సిస్టమ్ అనేది అన్నిటికంటే బెస్ట్ అనమాట. ఇక ఎక్కువ లోతు దుక్కులు చేయొద్దు, మరి ఏం చేయాలి? సాధారణంగా అందరూ బెడ్స్ వేయరు. సాధారణంగా చెప్పాలంటే ఎక్కువ లోతు దుక్కులు అంటే ఫ్లవ్ లాంటిది వేయకుండా సాధారణంగా మనకు కల్టివేటర్ అని దొరుకుతూ ఉంటుంది. సో కల్టివేటర్ వేసేయాలన్నమాట. సో సాధారణంగా కల్టివేటర్ వేసేసి అట్లా ఉండనియండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఏప్రిల్ నెల కాబట్టి ఏప్రిల్ మేలో మనకు అట్లా మామూలుగా ఏదైతే మీరు పంట తీసిన తర్వాత
కల్టివేటర్ వేసేసేయండి అనమాట. కల్టివేటర్ వేసి అట్లా ఉంచేసి ఆ తర్వాత మనం వర్షాలు పడ్డ తర్వాత ఒక సాధారణంగా గుంటుక కొట్టుకోండి, ఎద్దుల సాయంతో కావచ్చు, ట్రాక్టర్ సాయంతో గుంటుక కొట్టేసి మీరు పత్తి పంట కావచ్చు, సోయాబీన్ కావచ్చు అట్లయితే పెట్టుకోవచ్చు. అయితే కొందరు ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకు ఈ మొక్కజొన్న ఇప్పుడు కంప్లీట్ అవుతూ ఉంది. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మొక్కజొన్న కటింగ్ అయిన తర్వాత ఏదైతే కింద మొదళ్ళు ఉంటాయి కదా, ఆ మొదలను మీరు ఏం చేస్తారంటే రోటావేటర్ సాయంతో లోపలనే దుక్కి దున్నేయండి. ఆ తర్వాత పైన కూడా ఆకులు ఉంటాయి కదా, అవి మొత్తము దుక్కి దున్నేయండి అనమాట. అట్లా దుక్కి దున్నితే ఖచ్చితంగా అది అనేది మనకు కుళ్ళిపోయి ఎరువుగా మారుతుంది అనమాట. సో ఇదైతే మీరైతే ఖచ్చితంగా ఇది చేయండి. ఆ ఏదైతే మొక్కజొన్న వేర్లను కావచ్చు, ఆకులను కావచ్చు తగలబెట్టే ప్రయత్నం అయితే అస్సలే చేయొద్దు. ఇది ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే ఆ మొక్కజొన్న యొక్క ఏదైతే ఆకులు కావచ్చు, కంకులు కావచ్చు అవన్నీ మురిగిపోతేనే మన భూమికి ఎంతో బలం అయితే వస్తుంది. ఇది ఒక్కటి మర్చిపోకండి. ఎవ్వరు కూడా రైతులు ఆ ఏదైతే చెత్తని తగలబెట్టే ప్రయత్నమే చేయకండి, తగలబెట్టకండి అసలే. అట్లా తగలబెడితే ఏమవుతుందంటే చాలా వరకు మన భూమి హీట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎన్నో రకాల జీవాణులు ఉంటాయి మన భూమిలో, అవన్నీ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవ్వరు కూడా రైతులు మీరైతే తగలబెట్టకండి, వాటిని దుక్కి దున్నేసుకోండి, కలియ దున్నండి అనమాట. కలియ దున్నడం అంటారు. సో అట్లా అయితే చేసుకొని సాధారణంగా ఎక్కువ లోతు దుక్కులు అయితే అసలే చేయకండి. ఉన్న చెత్తని కలియ దున్నండి. ఇంకోటి ఏంటంటే పెండ ఎరువు ఎప్పుడు వేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. పెండ ఎరువు అనేది సాధారణంగా ఏంటంటే మనకు ఈ ఏదైతే ఏప్రిల్ మే నెలలో మన చేనులకు గుండా వేసేస్తూ ఉంటారు, మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో ఇది అనేది చాలా పెద్ద తప్పు అన్నమాట. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ ఏప్రిల్ మే నెలలో చాలా ఎక్కువ మొత్తంలో ఎండలు అయితే ఉంటాయి. కాబట్టి ఆ పెండ ఎరువులో ఏదైతే బలం ఉంటుందో అదంతా మనకు నశించే అవకాశం ఉంటుంది. ఏదైతే మనకు వానపాములుగా ఉంటే కూడా చాలా వరకు నశించే అవకాశం అయితే ఉంటుంది. సో మీరేం చేయాలంటే ఈ పెండ ఎరువును ఎక్కడైతే మీరు ఉన్నదో దాని నుంచి కొంచెము పక్కకు జరిపేసి నీడకు పెట్టేసి చెట్టు కిందన్నా లేదంటే షెడ్ నెట్ అయినా వేసేసి దానికి రోజు కొద్దిగా వాటర్ కొడుతూ ఉండండి. అట్లా కొడితే ఏమవుతుందంటే ఆ పెండ ఎరువు అనేది కుళ్ళుతుంది అనమాట. అట్లా కుళ్ళడం ద్వారా అది చాలా మంచి ఎరువుగా మారుతుంది అనమాట. అట్లా కుళ్ళినప్పుడు మంచి ఎరువుగా మారుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ పెండ ఎరువులో ఏదైతే గడ్డి విత్తనాలు గిన ఉంటే కూడా మురిగిపోయడానికి ఆస్కారం ఉంటుంది. అది మన చేనులో వెళ్ళినప్పుడు వేసినప్పుడు గడ్డి కూడా ఎక్కువైతే కాదనమాట. ఆ తర్వాత అది కుళ్ళిన తర్వాత మీరైతే వాతావరణం చల్లబడ్డ తర్వాత, అంటే ఎప్పుడు వాతావరణం చల్లబడుతుంది కనుక సాధారణంగా చూసుకున్నారు జూన్ 1 నుంచి మనకు వాతావరణం కొద్ది వరకు చల్లగా అవుతుంది అనమాట. లేదంటే ఒక వర్షం పడ్డ తర్వాత మీ చేనులకు గుండా వేస్తే అప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది పర్ఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు ఈ సంవత్సరం చేసి చూడండి, ఆ విషయం మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండాకాలంలో ప్రస్తుతం మీరు పెండ ఎరువులు వేసే ప్రయత్నం అయితే అసలు అయితే చేయకండి అనమాట. పెండ ఎరువు కావచ్చు లేదంటే ఏదైనా కోళ్ళ పెంట వేస్తూ ఉంటారు. సో ఇదైతే చేయకండి. సో ఇట్లా చేస్తే కనుక నేను చెప్పినట్టు చేస్తే ఫస్ట్ ఏంటంటే మనకు ఎక్కువ లోతు దుక్కి దున్నకండి. సాధారణంగా కల్టివేటర్ లాంటిది వేసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర పంట ఆగిన ఉంటే దాన్ని మనం కలియ దున్నండి. ఆ తర్వాత పెండ ఎరువు వేసేది ఉంటే ఖచ్చితంగా మీరైతే జూన్లో అంటే ఒక వర్షం పడ్డ తర్వాత పెండ ఎరువు వేసుకుంటే బాగుంటుంది. దాన్ని మాగబెట్టేయండి అనమాట. మాగబెట్టే మంచిగా కుళ్ళిన పెండ ఎరువు వేస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు బెడ్స్ వేసి పంట తీయడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మనం ప్రతిరోజు రైతు కోసం తెస్తూ ఉన్నాం. కాబట్టి ఎవ్వరు చెప్పని ఈ విషయాలు మీకు ఏ యూట్యూబర్ కూడా చెప్పడు, ఇంకెక్కడ దొరకాయి కూడా. కాబట్టి ఇలా ప్రయత్నం చేయండి. మన ఛానల్ చూస్తూ ఉంటే కొత్త కొత్త విషయాలు నేను తెలుసుకొని మీకు చెప్తా ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ మిత్రులతో కానీ మీ విలేజ్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో మీ ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటాయి కదా, రైతు సంఘాల గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళలో షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇలాంటి విషయాలపైన నాలెడ్జ్ వస్తుంది. ఇలా మనము ఈ టైంలో కనుక ఇవి మనం చేయకపోతే ప్రతి సంవత్సరం లోతు దుక్కులు దున్నుతూ ఉంటే ఎక్కువ మొత్తంలో యూరియా కానీ ఎక్కువ మొత్తంలో ఫర్టిలైజర్ వేస్తూ ఉంటే మనం పెండేరు వేయకుండా వేసినా కూడా తప్పుడు మార్గంలో వేసినా కూడా మనకు రాబోయే తరాలకు భూమి అనేది మిగిలదన్నమాట. మొత్తం బీడ్ బారిపోయి పంటలు అయితే అస్సలే పండవు. ఇలాగే ఒక 10 సంవత్సరాలు చేసినాం అనుకోండి అసలు పంటలు పండే ప్రసక్తి అయితే ఉండదు. కాబట్టి మన భూమిని మనము కాపాడుకోగలిగితేనే ఖచ్చితంగా భావి తరాలకు మనము ఎంతో కొంత బతికిచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పద్ధతులు అయితే ఫాలో అయితే అవ్వండి. ఇంకోటి ఏంటంటే ఎస్ఆర్టీ పద్ధతి కూడా ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే ఎస్ఆర్టీ పద్ధతిలో ఖచ్చితంగా మీకు కార్బన్ శాతం అనేది పెరుగుతుంది, ఆర్గానిక్ కార్బన్ పెరుగుతుంది. తద్వారా మీరు ఆర్గానిక్ కార్బన్ పెరిగినప్పుడు మొక్కకు రెసిస్టెన్సీ పెరుగుతుంది అనమాట. అంటే చీడపీడల నుంచి తట్టుకునే శక్తి పెరిగినప్పుడు మనము చీడపీడ ఏదైతే పురుగు మందులు కూడా కొట్టే అవసరం లేకుండా పోతుంది. కాబట్టి తక్కువ ఖర్చుతో మంచి దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మనం వేలకు వేలు తెచ్చి మందులు కొడుతూ ఉంటాము. కొట్టినప్పుడు ఏంటంటే మనకు పెట్టుబడి పెరుగుతూ ఉంటుంది, పంటలు పండక నష్టాలు అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఎస్ఆర్టీ పద్ధతి కూడా మీరు ఫాలో అయితే అవి చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ఆర్టీ గురించి ఫోన్ చేయండి, నన్ను వాట్సాప్ చేయండి.
నా నంబర్ కూడా మీ దగ్గర అందరి దగ్గర ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, స్క్రీన్ పైన కూడా ఇస్తా. ఒకసారి వాట్సాప్ అయితే చేయండి, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కూడా చేయొచ్చు అనమాట. సో ఖచ్చితంగా మనం ఏంటంటే రైతుకు ఉపయోగపడే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. రైతుకు ప్రతిదీ తెలిపే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం ఇప్పటి నుంచే కాదు, గత 4 సంవత్సరాల నుంచి రైతు కోసం పనులు చేస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా రైతు కోసం అయితే మనమైతే నిలబడతాం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.